హలో అండి, వెల్కమ్ టు వేమనస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన టమాటో కొత్తిమీర పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వాలి. తర్వాత కట్ చేసుకున్న మిర్చి టమాటో కూడా వేసి వేపుకోవాలి. తర్వాత శుభ్రం చేసి చాప్ చేసిన కొత్తిమీర కూడా బాండీలో వేసి బాగా కలిసేలా కలుపుతూ వీటన్నిటిని మగ్గనివ్వాలి. ఇవంతా బాగా ఫ్రై అయ్యి దగ్గరికి అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కల్లుప్పు, అలాగే కొంచెం చింతపండుని వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి చల్లారించుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం ముందుగా కొత్తిమీర టమాటా వేపుకున్న బాండిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీనికి ఈ పచ్చడికి మనం తాలింపు అయితే రెడీ చేసుకుందాం. ఇందులో మనం కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం మనం ఇలాగ మిక్సీ పట్టుకున్న దీన్ని అంతటిని తీసుకొచ్చి ఈ బాండీలోకి తాలింపులోకి కలుపుకుందాం. సో ఎంతో ఈజీ అండ్ టేస్టీ సింపుల్ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.